ఆ, దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఇది నా ఆత్మ కూడికలోకి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సమయాన్ని అవకాశాన్ని కల్పించిన దైవజనులు జోషి పాష గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి అక్కకు కూడా నా హృదయపూర్వక, వారి పిల్లలకు, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. మరి మీరు ఏ టైంకు స్టార్ట్ చేస్తున్నారు, ఏ టైంకు ముగిస్తున్నారు నాకు తెలియదు కనుక హల్లెలూయా. మంచిది. మరి చలికాలం కనుక కూటాలన్నీ కాస్త చూస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మేము ఇబ్బంది పడకుండా నడిపించుకుంటూ వెళ్ళాలని ఆశ గనక, ఇందులో ఎవరు ఇబ్బంది పడ్డా కష్టమే కనుక ఎవరికి ఇబ్బంది లేకుండా 2 విషయాలు 3 విషయాలు, మీ పాస్టర్ గారు ఎప్పుడు వాక్యం చెప్పినా 7 పాయింట్లు అంటాడు. మరి 7 పాయింట్లు చెప్తే తెల్లారిపోద్ది. ఇది నైట్ ప్రార్థన ఏం కాదు కనుక నాకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన 2-3 విషయాలే మీకు చెప్పి నేను ముగిస్తాను. మరి అనుకోని రీతిగా ఈ రీతిగా పోయిన వారమే అన్న నాకు చెప్పాడు, అన్న మీరు ఎట్లాగూ భూపాలపల్లికి వస్తున్నారు కాబట్టి సాయంత్రం తప్పకుండా ఉండాలి అంటే సరే చూస్తాను అని చెప్పాను. ఇక అనుకోకుండా మనం అందరం ఈ రాత్రి కలుసుకోవడానికి దేవుడు అవకాశం కల్పించాడు. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎలా ఉంటారు? పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎలా ఉంటారు అనే విషయం మీద ఈ రాత్రి మీకు తెలియజేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి లోపలికైతే ఆయన వస్తాడో, ఎవరి హృదయంలో నివాసం చేస్తాడో వారి జీవితాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఈ రాత్రి మీకు 1, 2, 3 విషయాలు తెలియజేసి నేను త్వరగా ముగిస్తాను. చలి ఎక్కువగా ఉంది. ఇది పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎలా ఉంటారు అనేది మన అంశం. ఈ అంశాన్ని మీ మనసులో పెట్టుకోండి. వీలైతే పుస్తకంలో రాసుకోండి, లేకపోతే మైండ్లో ఉంచుకోండి. హల్లెలూయా. రైట్. మొదటి అంశం, మొదటి వాక్యం అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇది స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని వశంలో ఉంటారో, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులోకి వస్తారో, పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండి వారి ఆత్మీయ జీవితాన్ని ప్రభుతో కట్టుకుంటారో, వారు ఎలా ఉంటారు అంటే వారు దేవుని కొరకు సాక్షిగా ఉంటారట. హల్లెలూయా. ఎలా ఉంటారండి? దేవుని కొరకు సాక్షిగా ఉంటారు. ఒకవేళ సాక్ష్యం లేదనుకో, అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి కాదు అని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయంలో ఉన్నాడు అని అంటే నిజంగా అతడు సాక్షిగా దేవుని కొరకు నిలబడాలి. ఏ విషయాల్లో సాక్షిగా ఉండాలి? ఇక మనం అవన్నీ లోతుగా తవ్వితే అనేక విషయాలు బయటపడతాయి. ఏ విషయాల్లో మనం సాక్షిగా ప్రభు కొరకు ఉండాలి అనంటే, మన ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో కానీ, పరిశుద్ధ జీవితంలో కానీ, మన ఆత్మీయ జీవితంలో ఏమాత్రం ఎవరితోటి దూషింపబడినట్టుగా ఉండకూడదట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, ఇందాక అయ్యగారు చెప్పాడు కదా, చలి అని, వర్షం అని, ఎండని ఇవన్నీ చూడరు.
అందుకే ఫిలిప్పునట ఆత్మదేవుడు తీసుకొని వెళ్ళాడట, ఏలియాను ఆత్మదేవుడు తీసుకొని వెళ్ళాడట. అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన వారు, ఆత్మతో నడిపించబడేవారు ప్రజలకు సాక్షార్థంగా ఉంటారు, ప్రజలకు సాక్షిగా ఉంటారు. నువ్వు ఏ ప్రాంతం నుంచి కదిలి వస్తున్నావో ఆ ప్రాంత ప్రజలు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఆత్మీయ వైరాగ్యం. 4 చినుకులు పడితే మందిరానికి రాలేని వారు ఎంతోమంది ఉన్నారు. వీరు ఆత్మ పొందుకున్న వారేనండి. పరిస్థితులు అనుకూలంగా లేవు అని ఇంటికాడ మందిరాన్ని మానేసి ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, వీరు పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తులేనా? ఈ రీతిగా మనకు అనేక విషయాలు మనం ఆలోచన చేస్తే ప్రభువు కొరకు సాక్షిగా ఉండాలంట. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి లోపలైతే, ఆయన ఎవరి హృదయంలో నివాసం చేస్తాడో ఆ ఆత్మదేవుడు ఆ వ్యక్తిలో నివాసం చేస్తున్నప్పుడు దేవుని కొరకు ఒక సాక్షిగా మారిపోతాడు. ఎక్కడి వరకు సాక్ష్యం ఉంటుందట? అది భూదిగంతంలో వరకు సాక్షిగా ఉంటుందంట. ఏదో కొంతకాలం కాపాడుకున్నాం, కొన్ని నెలలు కాపాడుకున్నాం, కొన్ని మాసాలు కాపాడుకున్నాం, కొన్ని సంవత్సరాలు కాపాడుకున్నాం అనేది కాదంట. బ్రతికినంత కాలము దేవునికి సాక్షిగా బ్రతుకుతారు వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు ఈ ఆత్మకూడికలకు వచ్చిన నీవు, నేను, మనమంతా పరిశుద్ధాత్మతో నింపబడిన వారమైతే మన గురించి సాక్ష్యం చెప్పాలి. ప్రజలు సాక్ష్యం చెప్పాలి. నీ ఇంట్లో వారు సాక్ష్యం చెప్పాలా, నీ కుటుంబీకులో నీ భార్య సాక్ష్యం, నీ భర్త సాక్ష్యం చెప్పాలి, నీ పిల్లలు సాక్ష్యం చెప్పాలి, నీ వీధిలో ఉన్నవారు సాక్ష్యం చెప్పాలి, నీ పట్టణస్థులు సాక్ష్యం చెప్పాలి. ఎందుకు? ఏమని సాక్ష్యం చెప్పాలి అని అంటే, వీరు యేసుతో ఉన్నవారు, వీరు యేసుతో నడిపించబడుతున్నవారు, యేసుతో జీవిస్తున్నవారని వారు మన గురించి సాక్ష్యం చెప్పాలంట. హల్లెలూయా. యోహాను గురించి ఎంతోమంది సాక్ష్యం చెప్పారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు దేవుని కొరకు సాక్షిగా బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన సాక్ష్యం సజీవంగా నిలిచి దేవుని కొరకు పరిశుద్ధాత్మతో ఇతడు నడిపించబడుతున్న వ్యక్తి అని గుర్తుపెట్టారా మనల్ని? నడిపింపు స్పష్టంగా ఉందా? దేవుని మాట మాత్రమే చెప్పగలడు ఇతడు, దేవునితో ఉన్న వ్యక్తి ఇతడు, ఈమె అని మన గురించి సాక్ష్యం చెప్తున్నారా? అందుకే ఆనాడు సేవకు వెళ్ళేటప్పుడు కూడా, ఆనాడు అపోస్తలులకు కూడా ప్రభువుల వారు ఇదే నేర్పించారు. మీరు సేవ చేయడం ముఖ్యం కాదు, మీరు నాకు సాక్షులుగా ఉండడం ముఖ్యం అని వారికి ఈ విషయాన్ని చెప్పాడు. ఇక మీకు అంతా చెప్పడానికి అవకాశం లేదు కనుక ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉంటే నువ్వు సాక్షిగా ప్రభు కొరకు నిలబడతావు. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఏమైనా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ప్రభు నీ గుండెల్లో ఉన్నాడు కనుక నువ్వు ఆయన కొరకే సాక్షిగా నిలబడడానికి ఇష్టపడతావు. హల్లెలూయా. కాబట్టి రెండో విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు సాక్షిగా ఉంటారు. రెండో విషయం ఏమిటంటే వారి ఆత్మీయ జీవితం చల్లారిపోదంట. పరిశుద్ధాత్మతో నింపబడిన వారి జీవితాలు, వారి ఆత్మీయ స్థితి చల్లారిపోదంట. అంటే అగ్ని మండుతూనే ఉంటుందట. అగ్నితో పోల్చాడు. అగ్ని అనగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి. అది మండుతూనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది.
అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఎప్పుడైతే వచ్చి నివాసం చేస్తాడో నువ్వు ఎలా మారిపోతావట? జ్వాలగా మారిపోతావు. హల్లెలూయా. మండుతూనే ఉంటావు నువ్వు జీవితంలో. చల్లారిపోవడం, ఇందాక మన దైవజనులు చెప్పినట్టుగా చలి వచ్చింది కాబట్టి ఇంటి దగ్గర ఉంటాం, వర్షం వచ్చింది కాబట్టి ఇంటికాడ, ఇదంతా ఏంటిది? మంట లేదు, చల్లారిపోయిన స్థితి. అందుకే పాత నిబంధన కాలంలో ఏమన్నాడు? ఒకసారి ఆ మాట చదువుతారా? సంఖ్యాకాండం అనుకుంటా, లేవికాండం అనుకుంటా, 6వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. హల్లెలూయా. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, అది ఎప్పుడూ మండుతూనే ఉండాల. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మదేవుడు బలిపీఠం అనే నీ అగ్ని నీ హృదయంలోకి ఆయన వస్తే నిన్ను మండిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే మరి దశలోనిక పత్రికలు అంటాడు, ఆత్మను ఆర్పకుడు. అగ్ని అక్కడ బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, నీ హృదయంలో ఆత్మ ఆరిపోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి హృదయంలోకి వస్తారో వారు ఆరిపోరు, అగ్ని జ్వాలల వలె ప్రభావితంగా ప్రభువు కొరకు ఒక సాక్షిగా వారందరూ నిలబడతారు. అందుకే ఏలియా రోషం కలిగిన వాడు, ఆయనలో అగ్ని రగులుకొని ఏ విషయాన్ని కూడా భయపడక బెదిరిపోక ప్రభు కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా. శాంసన్ దేవుని కొరకు నిలబడ్డాడు, సింహాన్ని చీల్చాడు, గోతిని చీల్చాడు, పచ్చి దౌడ ఎంక పట్టుకొని 1000 మందిని చంపేశాడు. వీరిలో ఏం పని చేసిందంటే పరిశుద్ధాత్మ దేవుని అగ్ని ప్రభావంతో పనిచేసి వారు అనేకులను చంపేశారు, సింహాలను చీల్చేశారు. పరిశుద్ధాత్మని శక్తి నీలో పనిచేస్తే నువ్వు ఎప్పుడు చల్లారిపోవు, ఎప్పుడు బలహీనపడవు. బలహీనపరచు ఆత్మ నీ హృదయంలోకి రాదు. ఎందుకనంటే ఆ బలహీనపరిచేదాన్ని నీ బలమైన ఆత్మ కాల్చివేస్తుంది, అగ్ని చేత కాల్చివేస్తుంది. అలాగూ ఆత్మతో మనం నింపబడితే దేవుని మహిమ కొరకు, దేవుని కార్యాల కొరకు మనము మండుతూనే ఉంటాం, వైరాగ్యంతో మండుతుంటాం. హల్లెలూయా. 6 నెలలు బాగా వచ్చారండి చర్చికి, ఇక 3 నెలలు ఖాళీగా కనబడలేదండి చర్చిలో. మళ్ళా ఈ 6 నెలలు ప్రభావితంగా వచ్చి 3 నెలలు అడ్రస్ లేకుండా పోయేవాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారైనా మళ్ళీ వీళ్ళు అందరు భాషలు మాట్లాడతారు. ఏమైంది? ఆత్మ మందిరానికి రావద్దని చెప్పిందా? పరిస్థితులు బాగా లేవు కనుక మందిరానికి వెళ్ళకూడదని చెప్పిందా? బంధువులు వస్తే మందిరాన్ని మానేసేవారు ఉన్నారు. మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదివారం అయ్యగారు ఆరాధనలో నడిపిస్తే విస్తారమైన భాషను మాట్లాడతారు. ఇదా అగ్ని? ఇదా మండుతున్న అగ్ని? ఇదా మండుతున్న పొద? ఇదా? అందుకే పరిశుద్ధాత్మదేవుడు ఎవరి హృదయంలోకి వస్తాడో ఆత్మదేవుడు చల్లారిపోడు, అతడు మండుతూనే ఉంటాడు, ప్రభు కొరకు జీవిస్తూనే ఉంటాడు, ప్రభు కొరకు ఆయన ఇంకా ఆసక్తి కలిగిన వాడుగా మారిపోతాడు. అలాంటి జీవితం పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగిన వారమైతే ప్రభు కొరకు ప్రయాసపడుతూనే ఉంటాం. అపోస్తుడైన పౌలు గారికి ఎన్ని శ్రమలు వచ్చాయండి, ఎన్నిసార్లు కొరడా దెబ్బలు పడ్డాడు, స్వార్థ ప్రకటించకూడదని ఆటంకం ఎన్నిసార్లు చేశారు. మనకి ఇలాంటి పరిస్థితులు బాగాలేవని ఏ రోజైనా స్వార్థ మానేశాడా?
సెంట్రల్ జైల్లో కూర్చుండబెడితే సెంట్రల్ జైల్లో కూర్చొని కూడా పత్రికలు రాయడం మొదలుపెట్టాడు. అది అగ్ని అభిషేకం. కొట్టు చప్పట్లు. అది మంట, అది వైరాగ్యం, అది సమర్పణ. అగ్ని చేత నింపబడినవాడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు ఏది తను ఆపలేదు. అంటే అభిషేకం మనలో మండాలి. అందుకే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు అలా మండుతూ దేవుని కొరకు ప్రకాశిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్పిన, ఆత్మాభిషేకం వేరు, అగ్ని అభిషేకం వేరు. ఆత్మాభిషేకమేమో మనకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. కానీ అగ్ని అభిషేకము మరో కోణంలో చూస్తే ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మచేత నింపబడిన మనము, ఆత్మచేత నింపబడిన వారు మనకు మనమే క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటాం. కానీ అగ్ని అభిషేకం ఎవరి లోపల ఉంటుందో వారు ప్రజలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారిపోతారు. హల్లెలూయా. కాబట్టి రెండు కోణాల్లో మీరు ఆలోచించండి. మొదటి కోణంలో ఆత్మదేవుడు వారి హృదయంలో ఉంటే వారి ఆత్మ ఆరిపోదు, వైరాగ్యంతో నింపబడుతుంది, ఇంకా ప్రభావితంగా మారిపోద్ది. ఇంత చేసాము కదా, ఎన్ని సంవత్సరాలు చేసాము కదా, ఎన్నిసార్లు దేవునితో ఉన్నాం కదా, ఇక సరిపోయిందిలే అనుకోరు. వాళ్ళు ఇంకా ప్రభావితమై మండుతూ 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 దేవుని కొరకు ఇంకా వైరాగ్యంగా, ఉన్నతంగా, ఆత్మ అభిషేకంతో, కొలతలేని ఆత్మతో దేవుని కొరకు అలాగే ఎదిగిపోతూ ఉంటారు. మరో కోణంలో చూస్తే అగ్ని అభిషేకము ఇతరులకు ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది, ప్రజలకు దీవెనకరంగా మారిపోతాం. అలాంటి స్థితి మన జీవితంలో ఉండాలా. అందుకే పరిశుద్ధాత్మదేవుని కలిగి ఉన్నామంటే, ఆయనను పొందుకొని ఉన్నామంటే, ఆయనతో నడిపించబడుతున్నామంటే మొదటిగా సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలి, ఉంటారు. సాక్ష్యం కలిగిన వారుగా ఉంటారు. రెండోది ఏమిటంటే ఆత్మతో నింపబడి అలాగూ ప్రభు కొరకు జీవిస్తారు, ఎక్కడ చల్లారిపోరు. అందుకే బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలా, మండుతూనే ఉండాలా, మండుతూనే ఉండాలా. అది ఆరిపోవడానికి వీల్లేదు. అంటే నీ హృదయం అనే బలిపీఠంలో ఆత్మదేవుడు వస్తే ఏం కావాలా? నువ్వు మండుతూనే ఉండాలా. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని కలిగిన మరొక వ్యక్తి ఎలా ఉంటారు అని అంటే, ప్రార్థనలో పోరాడే వ్యక్తులుగా ఉంటారు, ప్రార్థన చేసేవారుగా ఉంటారు, విజ్ఞాపన కర్తలుగా ఉంటారు, రోధించే స్త్రీలుగా ఉంటారు, చేతులెత్తి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించేవారు పురుషులుగా ఉంటారు. అంటే వారి హృదయంలో ఎప్పుడు పరిశుద్ధాత్మదేవుడు వారి హృదయంలోకి వస్తాడో వారు ఆత్మీయంగా దేవునితో కలిసి పోరాడగలిగిన, ప్రార్థన ఆత్మ కలిగిన వారుగా మారిపోతారు. హల్లెలూయా. రాత్రి ప్రార్థన అంటే చలి పెడుతుంది కదా అనుకోరు. సరే, మందిరానికి అన్ని కూటాలు రాకపోయినా, కొన్ని కూటాలు బంద్ అయినా వారి ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనే ఒరవడి తక్కువ కాదు. కొట్టు సభలు గట్టిగా. వారు ఒంటరిగా ఉన్న ప్రార్థన చేస్తారు, గుంపులో ఉన్న ప్రార్థన చేస్తారు, కూడికలో ఉన్న ప్రార్థన చేస్తారు, నైట్ ప్రార్థనలు చేస్తారు, ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ప్రార్థన చేయకుండా పడుకోవడానికి వారి మనస్సాక్షి గద్దిస్తుంది. హల్లెలూయా. చిన్నగా ఆహారం దేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినడానికి కూడా లేట్ అయినట్టుగా గపుక్కునేసుకుంటారండి నోట్లే. ఇల్లు క్రైస్తవులేనా అనిపిస్తుంది కొన్నిసార్లు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? అభిషేకం ఉందా? అయితే ప్రతి విషయమందును
ప్రార్థన చేసే బిడగ నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఒక ప్రార్థన అభిషేకం నీ హృదయంలో పొంగిపరులుతూ ఉంటుంది. ప్రార్థనలు చేస్తూనే ఉంటావు. రాత్రి లేదు, పగలు లేదు, ఉపవాస ప్రార్థన లేదు, కూడికలు లేదు, నైట్ ప్రార్థన లేదు. వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు చూసినా దేవుని సన్నిధిలో మన పితరులు, అపోస్తులు వారు కొంతకాలాన్ని ఒక దినాన కొంత సమయాన్ని కేటాయించుకున్నారు. మనమంతా క్రైస్తవులే కదండి. మనకు ప్రార్థన సమయం ఉందా? ప్రార్థన టైం కేటాయించుకుంటున్నామా? ఆ ప్రార్థన సమయంలో నిశ్చయంగా ప్రార్థన చేయాలని ఆ తలంపులు మనకున్నాయా? సమయాన్ని వృధా చేస్తున్నాం. 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడు సమయం. అందులో దశమ భాగం టైం ఎంత? 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావా? ఇప్పుడు డబ్బులు ఇవ్వడమే కాదు కదా దశమ భాగం అంటే, ప్రార్థన జీవితం కూడా ఉండాలి కదా. 2 గంటల 45 నిమిషాలు దేవునిది కదా. ఒక్కరోజులో పరిశుద్ధ ఆత్మచేత అభిషేకం కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, ప్రార్థనా పరులై ఉంటారు, ప్రార్థనలో పోరాడతారు, మోకాల చిప్పలు అరిగిపోయేదాకా ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తారు. వీరెవరంటే పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వ్యక్తులు. ఈరోజు నీ ప్రార్థన చల్లారిపోయిందా? ప్రార్థన జీవితం తగ్గిపోయిందా? ప్రార్థనలకు సమయం గడపట్లేదా? చేస్తున్నామండి మేము ప్రార్థన, ఎందుకు చేస్తలేమండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా చేస్తున్నారు ప్రార్థన? ఎలా చేస్తున్నారు ప్రార్థనలు? ఈరోజు కాన్ఫరెన్స్ కాల్ పెడుతున్నారు. నీ కాన్ఫరెన్స్ కాల్ చేసుకో వద్దన్నది. ఇంకా ఆడ చేస్తుండో లేదో సైలెంట్లో పెట్టి గిన్నెలు తోముకుంటున్నాడు, పాట పాడు, ఏ పని చేసుకుంటాను ఆ పని చేసుకుంటాను. ఏమన్నంటే ప్రార్థనలో ఉన్నామంటారు. మన పితరులు అలా చేయలేదే బైబుల్లో. కాన్ఫరెన్స్ కాల్లరా అని దానియేలు పిలిచాడా? ఏలియా పిలిచిండా? మరి ఈరోజు ఏంది? ఇలాగూ మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. భక్తిహీనులుగా మారిపోతున్నారు, దైవాసక్తి లేని వారుగా మారిపోతున్నారు. దైవ రోషం కలిగి ప్రభు కొరకు ప్రార్థించగలిగిన ఆత్మను కోల్పోతున్నారు. అంటే ప్రార్థించే ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోయిందంటే, ప్రార్థన చేసే మనసు నీలో లేదు అని అంటే నిజంగా పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో లేడు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవరి లోపల ఉంటారో వారు ప్రార్థనాత్మ కలిగిన వారుగా ఉంటారు. హల్లెలూయా. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. అతడు వర్షింపకుండునట్లు ప్రార్థన చేయగా అలాగు దేవుడు చేశాను. యెహోషువ ప్రార్థన చేయగా సూర్య చంద్రులను ఆపివేశాడు. పౌలు శిలలు ప్రార్థన చేయగా చెరసాలలు పునాదులు కదిలిపోయాయి. ఈరోజు ఆనాడు అపోస్తులు చేసిన, ప్రవక్తలు చేసిన ప్రార్థన జీవితం ఈ రోజుల్లో మనుషుల్లోకి ఎందుకు లేదు తెలుసా? పరిశుద్ధాత్మ నడిపింపు లేదు ఆ ప్రార్థనలో, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు ఆ ప్రార్థనలో. ఆ ప్రార్థన చేస్తే ప్రజలను కదిలించడం లేదు, ఆత్మను కోల్పోయారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి లోపల ఉంటాడో వారి ప్రార్థన దేవుడు విని గొప్ప కార్యాలు చేశాడు. దానియేలు ప్రార్థన చేస్తే సింహాల నోళ్ళు మూయబడ్డాయి. ఈరోజు ప్రార్థన ఏది? అభిషేక కూటం అంటే అందరు వస్తారు, ఆరాధన చేద్దామంటే అందరు అభిషేకం పొందుకుంటారు, వాస్తవమే. మరి పనేది? ప్రయాసపడుతున్నాం, పనేది? అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీ లోపల ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబం మార్పు చెందాలి, నీ వీధి మార్పు చెందాలి, నీ ప్రవర్తన మార్పు చెందాలి. ఎందుకు? కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉన్నాడు కనుక. ఇదిగో ప్రార్థన జీవితం కలిగిన ఆ కృప అభిషేకాన్ని పరిశుద్ధాత్మదేవుడు నీకు ఇచ్చాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని మండించునుగాక.
ప్రార్థన అభిషేకంతో నువ్వు నింపబడుదువుగాక. ఈరోజు నీ ఘోరాలు నేరాలు ఎందుకు జరుగుతున్నాయండి? మన ప్రార్థన తగ్గింది. నిజంగా అండి, ప్రార్థన చేస్తే పరిస్థితులు మారిపోతాయి, చట్టాలు మారిపోయాయి. కారణం పరిశుద్ధాత్మ దేవునికి కనెక్టింగ్ లేదు. ప్రార్థన సెల్ ఛార్జింగ్ పెడుతున్నాం, కనెక్టింగ్ అయితేనే కదండి ఛార్జింగ్ ఎక్కేది. మనం ప్రార్థన చేస్తే మన పరిస్థితులు స్థితిగతులన్నీ మారిపోవాలి కదా. అంటే పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారమై ప్రార్థనలో పోరాడగలిగిన ఆ కృపను అభిషేకాన్ని మరింత పొందుకోవాలి. ఆత్మను పొందుకున్నాం, కొలత లేని ఆత్మలోకి వెళ్ళాలి. అందుకే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తుల్లో ప్రార్థన ఎప్పుడూ తగ్గిపోదు. రైట్, 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఒకరు సాక్షిగా ఉంటారు. ఆత్మచేత నింపబడిన వారు సాక్షిగా ఉంటారు. ఏ పరిస్థితుల్లోనే సాక్షిగా ఉంటారు. అవి ఎలాంటి పరిస్థితులైనా సాక్షిగానే ఉంటారు ప్రభు కొరకు. రెండోది ఏంటిది? నిత్యము మండుతూనే ఉండాలి. ఆత్మచేత నింపబడిన వారు ఎప్పుడు చల్లారిపోరు. చల్లారిపోయిన వారు ఎవరు లేరు బైబిల్లో. అపోస్తులు 12 మంది, ఆ 160 మంది మీదకి పరిశుద్ధాత్మదేవుడు దిగి వచ్చినప్పుడు, వారు అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు పేతురు గారు లేచి మొట్టమొదటి ప్రసంగం చేసినప్పుడు 3000 మంది మార్చబడ్డారు, 5000 మంది మార్చబడ్డారు. ఆ రీతిగా సంఖ్య పెరిగిపోయి ఆ తర్వాత వారందరూ కూడా ఆయా ప్రదేశాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించారు. అనేకులను దేవుని వైపు మళ్లించారు. వారి ఆత్మ చల్లారిపోలేదు, వారి అభిషేకం చల్లారిపోలేదు. ప్రజలను దేవుని కొరకు సంపాదించారు వాళ్ళు. ఈరోజు చాలామంది ఆస్తుల కొరకే సేవ చేసేవారు ఉన్నారు. ఆత్మల కొరకు కాదు, ఆస్తుల కొరకు. ఆయన పెద్ద బిల్డింగ్ కట్టినట్టు ఈయన బిల్డింగ్ కడుతున్నాడు. వాళ్ళకు చాలా ఉందంటే వీళ్ళు చాలా సంపాదించుకున్నారు. అంటే సాతానుడు మైండ్ను డైవర్ట్ చేస్తున్నాడు. ఆత్మీయత చల్లారిపోయి లోకానుసరంగా మారిపోతున్నారు. ఆత్మచేత నింపబడిన వారు చల్లారిపోవడం ఏంటండి? ఇదంతా నటన, యాక్షన్. పరిశుద్ధాత్మ దేవుడు గనుక నీ హృదయంలోకి వస్తే నువ్వు దైవ వైరాగ్యం కలిగిన వ్యక్తిగా మారిపోతావు అంతే. దానికి సాక్ష్యం ప్రజలు చెప్పాలా. ఒకప్పుడు ఇలా ఉండేదండి వీళ్ళు, ఒకప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండేదండి, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చారండి, వారు దేవునిలో వెంబడిస్తున్నారండి, దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతున్నారండి. ప్రజలు చెప్పి ప్రార్థన చేస్తే, ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రజలు వినాల. అలాంటి ప్రార్థన జీవితం, ఆత్మ ఆరిపోలేని జీవితం, సాక్ష్య జీవితం. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. మంచిది, చదువు. కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మలన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హల్లెలూయా. ఏమిటది? ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడండి? బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు వాక్యములో ఉన్న సత్యాన్ని, సారాన్ని దేవుడు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఆ వాక్యం యొక్క మర్మాన్ని నీకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్లకు, వాట్సాప్లకు, ఫేస్బుక్లకు అలవాటు పడి వాక్యాన్ని చదవడం మానేశారు. అసలు మందిరానికే బైబిల్ తీసుకొని రావట్లే. ఏం తీసుకొస్తున్నారు? ఫోన్లు తెచ్చుకుంటున్నారు, సెల్లులు తెచ్చుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నది సమాజం.
వాక్యం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడిని కలిగిన వారు వాక్యం చదువుతూనే ఉంటారు, వాక్యమును ధ్యానిస్తూనే ఉంటారు, ఆ వాక్యమును నెమరు వేస్తూనే ఉంటారు. ఆ వాక్యమును వెంబడిస్తున్నప్పుడు ఆ లోతైన సత్యాలను ఆత్మదేవుడు వారికి బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే మన బోధకుడు ఎవరు? పాస్టర్ కాదు, మన బోధకుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నువ్వు వాక్యం చదవకుండా పడుకుంటున్నావా, తింటున్నావా అంటే ఈజీగా గడిచిపోతుంది. కొంతమందికి పాస్టర్లే చదవరట కొంతమంది. ఇక విశ్వాసుల సంగతి ఏంటి అంటే వీళ్ళు పరిశుద్ధాత్మ నడిపింపు ఉందా? పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉన్నారా? నువ్వు వాక్యమును చదివితే కదా, వాక్యమును ధ్యానిస్తే కదా ఆ లోతైన సత్యాన్ని ప్రభువు నీకు బయలుపరిచేది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు కలిగి ఉంటారో వారికి దేవుడు అనేక విషయాలు, మర్మాలు బయలుపరుస్తాడట. హల్లెలూయా. ఆయనే వారితో మాట్లాడతాడంట. ఇక్కడ పాస్ గారు ప్రసంగం చేస్తే కాస్త గద్దించు వాక్యములు చెప్తే మా గురించే చెప్పాడండి ఈరోజు ప్రసంగం అంతా అని అనరు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవారు అనరు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవారు ఏమంటారంటే, అవునయ్యా నేను ఈ లోపంలో ఉన్నాను, నేను సరి చేసుకోవాల్సిన బాధ్యత నాకుంది, ఇలాంటి మనసుతోనే నేను వెంబడిస్తున్నాను, నీ మందిరానికి వస్తున్నాను అని తనకు తానే అప్పగించుకొని సరి చేసుకొని దైవ సన్నిధిలో పశ్చాత్తాపడేవారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. కొట్టు చప్పట్లు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడని సరి చేసుకునే వాళ్ళు ఆత్మచేత నింపబడినవారు. అందుకే మాతో దేవుడు ఈరోజు మాట్లాడండి, ఈరోజు నాతో మాట్లాడండి. దేవుడు దైవజనులు అభిషేకించి ఆత్మదేవుడు తన హృదయంలో ఉండి నాతో మాట్లాడాడండి అని తగ్గించుకొని దీనులై ప్రభు సన్నిధిలో ఆ ప్రత్యక్షతను తెలుసుకున్న వారై వారు లోబడేవారుగా ఉంటారు. ఈరోజు వాక్యం చదవకుండా నేనంట ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఒకవేళ పాస్టర్ గారు మీకు ఆ రోజు వాక్యం గద్దించో ఏదో బుద్ధి చెప్పే వాక్యాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో, అది నీ గురించే చెప్పడాన్ని నువ్వు ఎందుకు అనుకుంటావు? ఒకవేళ కాదనుకున్నావు, నువ్వు బైబిల్ చదువు. నీకు బైబిల్ చదివినప్పుడు ఆ సన్నివేశానికి వచ్చినప్పుడు నీ హృదయానికి అది టచ్ అయినప్పుడు దేవుని తిడతావా? మరి ఇప్పుడు పాస్టర్ గారిని అంటావు. అదే వాక్యం పాస్టర్ గారు చెప్తే పాస్టర్ గారిని అంటావు. అదే వాక్యం బైబిల్లో నువ్వు చదివితే దేవుని తిడతావా? లోబడతావు కదా, తగ్గించుకుంటావు కదా, భయపడతావు కదా, ఈ పరిస్థితుల్లో నేనున్నానని. అందుకే నేను ప్రతిసారి నేను ఎక్కడ ప్రసంగం చేసినా లేకపోతే మా సంఘంలో చెప్పిన ఒకే మాట చెప్తాను నేను, అమ్మా మీరు చక్కగా బైబిల్ని ధ్యానించాలి, వాక్యాన్ని బాగా ధ్యానించాలి. ఎప్పుడైతే వాక్యం మీకు తెలుస్తుందో దైవజనులు చెప్పే ప్రతి లేఖనాలు మీకు స్పష్టంగా అర్థమైపోతాయి. మీరు తిరుగుబాటు చేయరు, వ్యతిరేకంగా మారరు, విరోధంగా మారరు. నా గురించే మాట్లాడారు ఈరోజు పాస్టర్ గారు అని మీరు అనరు. మీరు వాక్యం తెలిస్తే అనరు. మీకు వాక్యం తెలియట్లేదు కనుక, ఆ వాక్యం మీకు అర్థం కావట్లేదు కనుక, ఆ ఆత్మదేవుడు మీకు సహాయం చేయట్లేదు కనుక మీరు తిరుగుబాటు చేస్తున్నారు. మీరు వాక్యం బాగా ఎరిగిన వారై ఉండాలి. హల్లెలూయా. ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మీకు దేవుడు పరిశుద్ధాత్మదేవుడు బయలుపరిచే రీతిగా ఆత్మ సహాయాన్ని మీరు అడుక్కోవాలి. ఆత్మ దేవుని సన్నిధితో నింపబడిన వారై, అయ్యా ఈ వాక్యం నాకు అర్థం కావాలి, ఈ వాక్యం నాతో మాట్లాడాలి, ఈ వాక్యం నాకు అర్థమయ్యే రీతిలో నాకు సహాయం చేయి ప్రభు అని ఆత్మ దేవుని వశంలో ఉండి నువ్వు చదివితే అద్భుతంగా దేవుడు నిన్ను సంపూర్ణుడిగా సత్యంలోకి, సర్వసత్యంలోకి నడిపించి, ఆ నడిపించడమే కాదు ఒక స్తంభముగా దేవుడు నిన్ను మారుస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒకప్పుడు వాక్యానికి ఇట్లా చెప్పేది అట్లా చెప్పేది, ఇప్పుడు ఏం సప్పుడు చేస్తలేదంటే అప్పుడు వాక్యం తెలియలేదు, దేవుడు పరిశుద్ధాత్మ లేడు, దేవుడు లేడు. ఇప్పుడు ఆయన వచ్చాడు కనుక అన్నీ సెట్ అయిపోయాయి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో
ప్రియ సహోదరి సహోదరుడా, 4 విషయాలు మీకు తెలియజేశాను. 1, సాక్షిగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుని హృదయంలోకి ఎవరి హృదయంలో ఉంటారో వారు సాక్షిగా ఉంటారు. నెంబర్ 2, వారి ఆత్మీయ జీవితంలో ఎప్పుడు చల్లారిపోరు. వారు వైరాగ్యంతోనే, అభిషేకంతోనే, మంటతోనే జీవిస్తూ ఉంటారు. బలిపీఠం మీద అగ్ని ఆరిపోదు. నీ ఆత్మలో, నీ హృదయంలో ఆత్మ ఆరిపోకూడదు. రైట్. 3వది, ప్రార్థించేవారుగా ఉంటారు. నిత్యము పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారు. 4వది, వాక్యము చదువుతున్నప్పుడు ఆత్మదేవుడు నీకు అర్థం చేసే సత్యం అర్థమయ్యే రీతిలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయనే నీతో మాట్లాడుతాడు. కాబట్టి ఈ 4 విషయాల్లో ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కనుక మన జీవితాలు వాక్యం యొక్క లోతు, వాక్యం యొక్క సత్యము, వాక్యం యొక్క సారము మన జీవితంలో అనుభవిస్తూ ఉండాలి. అందరూ చదువుతారండి బైబిల్, ఆదికాండం నుంచి ప్రకటన వరకు తెలుసు. మనకు తెలియని రెఫరెన్స్లు చెప్తారు, కానీ లోపల ఏముండదు సరుకు. అంటే దీన్ని ఏమంటారంటే అనుభవం లేదు, లోపల లేదు, పెదవుల మట్టుకే ఉన్నది, లోపల లేదు. హల్లెలూయా. కాబట్టి నువ్వు వాక్యం చదివితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయనే నీకు బోధిస్తాడు. పాస్టర్ కాదండి బోధించేది, పరిశుద్ధాత్మదేవుడే నీకు బోధించి నిన్నేం చేస్తాడు? సర్వసత్యంలోకి నడిపిస్తాడు. యోహాను సువార్తలు అంటాడు కదా, రెఫరెన్స్ అవసరం లేదు కదని, సత్యములోకి నడిపిస్తాడు. ఆ సత్యము కొరకు ఒక స్తంభముగా ప్రభువు నిన్ను నిలబెడతాడు. ఎవరయ్యా ఇది చేసేదంటే పరిశుద్ధాత్మదేవుడు. కొట్టు చప్పట్లు. పరిశుద్ధాత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి ఈ రాత్రి వేళ పరిశుద్ధ ఆత్మ నింపుదల కలిగిన వారమై, అభిషేకం కలిగిన వారై, ఆయన సన్నిధితో నింపబడిన వారమై ఆయన కొరకు సాక్షిగా ఉందుముగాక. ఆయన కొరకు నిశ్చయంగా ఆరని అగ్ని వలె మండుతూ ఉన్నవారుగా ఉందుముగాక. 3వది, ప్రార్థించే వారంగా ఉందుముగాక. 4వది, ఆయనే మనకు బోధకుడై సర్వసత్యములోకి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇలాంటి కృప దేవుడు ఈ రాత్రి మనందరికి అనుగ్రహించునుగాక. ఇటు మాటలు మనందరి హృదయాల్లో పరిశుద్ధాత్మదేవుడే ఫలింపచేయునట్లుగా అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రమై